ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా తీసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ప్రభుకు స్తోత్రములు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3లో ఇలా ఉంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అందరి పాటు నాతో పాటు ఇలా చెప్పండి, గొప్ప రక్షణ అనండి. గొప్ప రక్షణ. చూడండి, ఎవరిదా రక్షణ అని అంటే యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిది, ప్రభునందు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడిన వారిది. రోమా 5:1. కృపచేత పరిశుద్ధత పొందిన వారిది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో. సో కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడిన వారము కాబట్టి మనకున్న రక్షణ ఏంటంటే గొప్ప రక్షణ. ఇప్పుడు 2 రక్షణలు ఇలా చెప్తున్నా. మొదటి రక్షణ ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడటం. దీన్ని ఏమంటారంటే రక్షణ అంటారు. సో నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏముంది? లైఫ్ ఉంది, జీవితం ఉంది. దీన్ని ఏమంటారంటే గొప్ప రక్షణ అంటారు. చెప్పండి, రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే గొప్ప రక్షణ కాదు. తమ్ముడు వింటున్నావా? చూడండి, రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఇంకా గొప్ప రక్షణ అన్నాడు తమ్ముడు. చూడండి, రక్షణ అంటే విశ్వాసం ద్వారా నీతి. ఇప్పుడు గొప్ప రక్షణ అంటే ఏంటి? విశ్వాసం ద్వారా జీవితం. ప్రభుకు స్తోత్రం. చూడండి, ఇక్కడున్న మనం అందరం కూడా ప్రభుని విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే ప్రభు ఇలా చెప్తున్నారు, నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏముంది? గొప్ప రక్షణ ఉంది. దాన్నే మొదటి అధ్యాయం 14లో ఇలా అన్నాడు, రక్షణ అను స్వాస్యము. అందరూ కూడా ఇలా చెప్పండి, రక్షణ అను స్వాస్యము. ఇంకోసారి, రక్షణ అను స్వాస్యము. ఇంకోసారి, రక్షణను స్వాస్యము. దాన్నే గొప్ప రక్షణ అన్నాడు అనమాట. చూడండి, దాన్ని ఎందుకు గొప్ప రక్షణ అన్నాడు? అప్పుడు ప్రభు ఇలా చెప్తున్నారు ఏంటంటే, మనం ఏదైతే విశ్వాసం ద్వారా జీవించే జీవితం ఉందో దాన్ని రక్షణ అంటున్నాడు. రక్షణ అంటే కాపాడబడటం. చూడండి, దేవుడు చెప్తున్న విషయాలు మనం ఇప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు భవిష్యజ్ఞాని అయిన దేవుడు. ఆయన సమస్తము కూడా తెలిసినవాడు, సమస్తము ఎరిగినవాడు. కాసేపట్లో ఏం జరగబోతుంది ఎవరు తెలుసు? తమ్ముడు, నీకు తెలుసా? తెలీదు, అంతే కదా. కాసేపట్లో ఏం జరగబోతుందో మనకి తెలీదు. కానీ దేవుడికి ఏం తెలుసు? రేపు ఏం జరగబోతుందో కూడా తెలుసు. వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో కూడా తెలుసు. ఇప్పుడు నిజంగా రేపు ఏం జరగబోతుందో మనకు తెలిస్తే మనం ఎలా ఉంటాం? ఇప్పుడు రేపు ఏదో జరిగి స్కూల్కి హాలిడే వచ్చేసింది, ఎలా ఉంటాడు మనోడు? తమ్ముడు ఎలా ఉంటాడు? ఆ విషయం ముందే తెలిసింది, అది కూడా ఈరోజే తెలిసింది అనుకోండి, ఎలా ఉంటాడు? రాత్రి అంతా ఇలా అనుకుంటాడు అనమాట. మమ్మీకే చెప్తాడు ఏమని, రేపు స్కూల్ సెలవు, నన్ను త్వరగా లేపకు. అంతే కదా. రేపు జరగబోయే విషయం తెలిసిపోతే మనం ఎలా ఉంటాం? ఇప్పుడు హ్యాపీగా ఉంటాం. రేపు జరగబోయే విషయం తెలిస్తే చాలా సంతోషంగా ఉంటాం. ప్రభు కూడా ఇలా చెప్తున్నాడు, మన జీవితంలో ఏం జరగబోతుందో కూడా ప్రభు చెప్తాడు. కారణం ఏంటంటే మనం వాటి కొరకు నిరీక్షించడానికి. చూడండి, అసలు రేపు ఏం జరగబోతుందో తెలియనోడికి ఏముంటుంది? భయం ఉంటుంది, అంతే కదా. రేపు ఏం జరగబోతుందో తెలియదు అన్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడుంటాడంటే దుఃఖంలో ఉంటాడు, భయంలో ఉంటాడు. కారణం ఏంటంటే నిరీక్షణ లేకపోతే దుఃఖపడతాడనమాట. ఆ మాట కూడా చదువుకుందారండి. దశలోనికులు రాసిన పత్రిక, ఎవరైనా వాక్యం త్వరగా తీసి చదివి సహకరించండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అనే మాట చూస్తున్నాం.
నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏం పడకూడదు, దుఃఖపడకూడదు. చూడండి, మీరు దుఃఖపడకండి. కారణం ఏంటంటే మీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటనంటే తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు. చూడండి, అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమే 1:1. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తము నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం అగు సత్యవిషయమైన అనుభవజ్ఞానం. చూడండి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. చెప్పండి, నిత్య జీవమును గురించిన నిరీక్షణ. ప్రభు ఇలా అంటున్నాడు, మన జీవమునకు సంబంధించిన నిరీక్షణను ప్రభు మనలో కలిగిస్తున్నాడు. చూడండి, మన జీవితానికి సంబంధించిన విషయాలు మనకి చెప్పడం ద్వారా, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని ప్రేమ ఏంటంటే మన జీవితమే. దేవుని ప్రేమను ఎక్కువగా తెలుసుకునే కొలది ఏం జరుగుతుంది అని అంటే మనలో నిరీక్షణ స్టార్ట్ అవుద్ది అనమాట. చూడండి, చూడాలనుకుంటాం అనమాట, పొందుకోవాలనుకుంటాం, ఆశపడతాం. ఇప్పుడు మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, బజ్జీల షాప్ కనబడింది, ఏమవుతుంది? తినాలని నోరు లాగేస్తుంది. లాగుతుంది, లాగదా? తినాలనిపిస్తుంది, అవునా? ఇప్పుడు డబ్బులు ఉంటే తింటాం, డబ్బులు లేకపోతే చూసి వచ్చేస్తాం. ఇలా అంటాను. చూడండి, యేసుక్రీస్తులో మీ జీవితం ఎట్లా ఉందో మనం తెలుసుకుంటే, యేసుక్రీస్తులో నా లైఫ్ ఎట్లా ఉండబోతుందని మనం ముందుగానే తెలుసుకుంటే ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలన్న ఆలోచన కూడా మనకి కలుగుతుంది. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్గా తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ ఎంతమందికి వాక్యం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది? నేను ఎలా అంటాను, మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అసలు ఏం జరగబోతుందో దేవుడు చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా మనకేం కలుగుతుంది? నిరీక్షణ. ఇలా అంటాను, ఇంట్రెస్ట్ లేదనుకోండి, మధ్యలోనే ఆపేస్తారు, ముందుకు కొనసాగలేరనమాట. చూడండి, ప్రభు కూడా ఇలా అంటున్నాడు ఏంటంటే, ఆసక్తి లేనివారు ఆగిపోతారు కానీ నిరీక్షణ ఉన్నవాడు సాగిపోతాడు. నిర్గమాకాండం 14:1 సాగిపోవుడు అన్నాడు. కారణం ఏంటంటే మీకు స్వాస్థ్యము ఉన్నది. ఎందుకు దేవుడు గొప్ప రక్షణ అంటున్నాడు అని అంటే మీకు జీవితం ఉంది కాబట్టి మీరు సాగిపోండి. మీరు ఆగిపోయేటటువంటి వారు కాదు, ఆగిపోవలసిన వారు కూడా కాదు. మీ జీవితం ఎక్కడుందనంటే కానానులో ఉంది. మన జీవం ఎక్కడుందనంటే ప్రభువులో ఉంది. కాబట్టి మనం ఎక్కడికి సాగిపోతున్నాం అంటే ప్రభు యొద్దకు సాగిపోతున్నాం. కారణం మన జీవితం ఎంత అద్భుతంగా ఉందో ప్రభువే మనకి చెప్తాడు. కొలసీ పత్రిక 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటే యేసుక్రీస్తే మనకు జీవితము. యేసుక్రీస్తే మనకు జీవితం అయినప్పుడు ఖచ్చితంగా ఆ జీవాన్ని గురించి ఆయన ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. ఎట్లాగంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? అంకుల్ గారండి, పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? వేర్ ఈజ్ పరిశుద్ధాత్మ? మన హృదయంలో ఉన్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఎందుకున్నాడు తెలుసా? ఇలా చెప్తాను. అసలు మన జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అని అంటే పరిశుద్ధాత్మ తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి ఈ మన హృదయంలోనికి వచ్చాడు. అంటే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? పరలోకం నుంచి మన హృదయంలోకి ల్యాండ్ అయిందనమాట ఆయన. చూడండి, పరిశుద్ధాత్ముడు అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు, మన హృదయంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు పరలోకానికి ఇక్కడికి ఎంత దూరం తమ్ముడు? నీకు నాకు ఎంత దూరం? 5 అడుగులు ఉంటుందా? ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఓ 10 అడుగులు వేసుకోండి. తమ్ముడికి నాకు 10 అడుగుల దూరం, అంకుల్ గారికి నాకు 15 అడుగుల దూరం. పరలోకం ఎంత దూరం? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? చెప్పలేనంత. అసలు నక్షత్రాలు ఇంకా ఎంత దూరమో కూడా కనుక్కోలేదు. కొన్ని నక్షత్రాలకి చెప్పారు ఎంత డిస్టెన్స్లో ఉందని. కాంతి లైట్ ఇయర్స్లో కొలుస్తారనమాట నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి. పరలోకం ఎంత దూరం అంటే చెప్పలేనంత. మరి అంత దూరం నుంచి వచ్చాడంటే పని లేక వస్తాడా? చూడండి, ఇప్పుడు గండ్రేడ్ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే ఒక 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు వచ్చామంటే అర్థం ఏంటి? ఇక్కడ బైబిల్ స్టడీ పెడుతున్నాము, వాక్యం వింటున్నప్పుడు వాళ్ళలో నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలిగితే వాళ్ళు చాలా అద్భుతంగా జీవిస్తారు. ఒక హోప్ అనేది కలుగుతుంది. అది కలగజేయడానికి అంత దూరం నుంచి వచ్చాం. ఇప్పుడు మేమే అంత దూరం నుంచి వచ్చాం. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. అంటే చెప్పలేనంత దూరం నుంచి ఆయన వచ్చాడు. అంటే వచ్చాడంటే కారణం లేకుండా వచ్చాడు అనుకుంటున్నారా? లేదు. ఎందుకు వచ్చాడు అనుకో తెలుసా? ఇలా చెప్తున్నాడు, ఏదైతే చూచాడో దాన్ని చెప్పడానికి వచ్చాడు.
పరలోకంలో మన జీవితాన్ని చూచింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరితో చెప్పడానికి వచ్చాడంటే మనతో చెప్పడానికి వచ్చాడు. కారణం మనం నిరీక్షించడానికి. ఎందుకంటే ఈ నిరీక్షణ గలవారు దుఃఖపడరు, ఈ నిరీక్షణ గలవారు వారు సిగ్గుపరచబడరు, ఈ నిరీక్షణ గలవారు భయపడరు. నిరీక్షణ లేకపోతేనే ఏం కలుగుతుంది అంటే భయం కలుగుతుంది అనమాట. నిరీక్షణ లేకపోతే ఏం కలుగుతుంది అంటే చింత కలుగుతుంది. అబ్రహాము జీవితంలో నిరీక్షణ లేదు. అబ్రహాము భయపడుతున్నాడు అన్నాడు. ఆదికాండం 15 అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా ఉంది, అబ్రహాం భయపడుతున్నాడు. దేవుడు అతని హృదయాన్ని చూసి, అతని హృదయంలో ఏముంది ఇప్పుడు భయం ఉంది, ఆ భయాన్ని చూసి దేవుడు అలా చెప్పాడు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము అన్నాడు. చూడండి, మన హృదయాల్లో భయం ఉంటే ఖచ్చితంగా దేవుని తెలుస్తుందా తెలియదా? తెలుసు. దేవుడు అలా చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అంటే అబ్రహాము దేని గురించి భయపడుతున్నాడు? తమ్ముని పేరేంటి? కిషోర్ చెప్పు. ఇప్పుడు పరిశుద్ధాత్మ విశ్వసించిన వారందరూ కూడా ఉన్నాడు, జీవం గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు అంత దూరం నుంచి ఎందుకు వచ్చాడంటే సాక్ష్యం గురించి చెప్పడానికే కదా. ఇప్పుడు ఇలా అడుగుతున్నాను ఏంటనంటే, నిరీక్షణ అనేది మనలో కలిగజేయడానికి ఆయన వచ్చాడనమాట. సో ఇప్పుడు నిరీక్షణ లేకపోతే భయం ఉంటుంది. అబ్రహాంలో కూడా ఆ భయం ఉంది. అబ్రహాంకి ఆ భయం ఎందుకంటే అబ్రహాం వయసు ఎంత అంటే సుమారు ఒక 75 అలా ఉంది. 75 సంవత్సరాలు పిల్లలు పుడతారా? కాబట్టి అబ్రహాంకి ఏం లేదు, నిరీక్షణ లేదు. చూడండి, అబ్రహాంకి ఏం లేదు తమ్ముడు కిషోర్, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనందుకు ఏముంది అబ్రహాంలో? భయం ఉంది. ఆ భయం చేత ఏం చేస్తున్నాడు? ఇప్పుడంటే భయపడి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? టెన్షన్లు ఎక్కువైపోతే ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్లు వేసుకున్నాం. మరి అప్పుడు ట్యాబ్లెట్లు ఉన్నాయా? ఇప్పుడు మానసిక రోగులు చూసేటటువంటి పేషెంట్లు ఎవరైనా సైకాలజిస్టులు ఉన్నారా? లేరు. ఇప్పుడంటే మానసిక తత్వం వచ్చింది కాబట్టి మనిషిని ఐడెంటిఫై చేసి ట్యాబ్లెట్లు ఇవి వాడండి అని తెచ్చుకుంటున్నారు. మరి అప్పుడు లేవు. కానీ అబ్రహాములో భయం ఉంది. కానీ దేవుడు అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి హృదయంలో ఉన్న భయం చూసి ఇలా చెప్తున్నాడు, ఏమని? నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. అంటే అబ్రహాములు ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? నిరీక్షణ స్టార్ట్ అయింది. చూడండి, దేవుడు ఈ వయసులో కూడా ఇస్తాడా? ఇస్తాడు. అబ్రహాంలో నిరీక్షణ ఎందుకు లేదంటే వయసు అయిపోయింది అనే ఆలోచన. నేను కూడా ఇలా అంటాను. అయినా సరే దేవుడు ఇలా అంటాడు, ఏమని? నిరీక్షణ కలగజేస్తాడు. అబ్రహాముకి 100 ఏళ్ల వయసులోనే ఏమన్నాడు? నీకు కుమారుడు పుడతాడు. అంటే దేవుని మాట దేనితో సంబంధం లేదు, నీతో సంబంధం లేదు. చెప్పండి, దేవుని మాటకి దేనితో సంబంధం లేదు, మనతో సంబంధం లేదు. ఆయన మాట్లాడాలి అంటే దేని బట్టి మాట్లాడతాడు? మన శక్తిని బట్ట, తన శక్తిని బట్ట? తన శక్తిని బట్టి. తన శక్తి ఎంత? అబ్రహాంతో ఇలా అన్నాడు. ఆదికాండం 17 అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడి శక్తి ఎంత? సర్వశక్తి. ఆ సర్వశక్తి చేత నీతో మాట్లాడతాడు. ఏమని? చేయబో కార్యం నీతో మాట్లాడతాడు. మీరు కూడా ఆలోచన చేయండి. దేవుడు చెయ్యబో కార్యం చెప్పినప్పుడు దేని బట్టి చెప్తాడంటే తన శక్తిని బట్టే. ఇప్పుడు దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరు? మాధురి గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? దేవుడు ఈ ఇంటి విషయంలో ఏదో అప్పు చేసి ఉంటారు, ఆ అప్పు తీర్చడానికి దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ఇచ్చింది ఒక 10 రోజుల్లో ఆమె ఉద్యోగం చేయబోతుంది కాబట్టి ఆమె శాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ వాగ్దానం చేతి ఎలాగో నెరవేరుతుంది కాబట్టి అన్నట్టుగా దేవుడు చేస్తాడా? చేయడు. జాబ్ లేకపోయినా దేవుడు వాగ్దానం చేశాడంటే కార్యం జరుగుతుంది. చూడండి, మనం ఏమనుకుంటున్నాం అంటే మనకున్న దాన్ని బట్టే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు బయట రాజుగారు ఉన్నారండి. ఇప్పుడు ఆయనతో దేవుడు వాగ్దానం చెప్పాడు. ఆయన జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తాడా? దేవుడు చెప్పేది దేని బట్టి అంటే తన శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. కారణం, చేసిన దానిని కూడా నెరవేర్చేవాడు కూడా ఆయనే. ప్రభు కూడా ఇలా అంటున్నాడు, గొప్ప రక్షణ అంటే ఏంటంటే మన యొక్క జీవితమే. మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానముగా మనకి ఇస్తున్నాడు. కాబట్టి వాగ్దానం ఉన్నది కాబట్టి మనం ధైర్యంగా ఇప్పుడు ఏం చేయాలా? ఉండాలి. వాగ్దానం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఒప్పుకున్న దానిని నిరీక్షించాలి. వాగ్దానం ఉన్నది కాబట్టి మనం భయపడవలసిన అవసరత లేదు. వాగ్దానం చేసినవాడు ఎవరు? నమ్మదగినవాడు. ఎందుకు భయపడాలి? భయపడిన అవసరం లేదన్నారు. మీలో భయం ఉందా లేదా? ఒకవేళ ఉంటే యేసుక్రీస్తు నామమున అది
వెళ్ళిపోవును గాక. చూడండి, వాగ్దానం అనేది మనం ఇప్పుడు కూడా ఏం చేయాలంటే నమ్మాలి. నమ్మినప్పుడే కార్యాన్ని మనం ఏం చేయగలుగుతాం, చూడగలుగుతాం. ఓ మాట ఎలా చెప్పనా, అబ్రహాం నమ్మాడా లేదా? నమ్మాడు. నమ్మిన తర్వాత ఏం చేయాలా? దేవుడు ఎవరికి ఇస్తాడు కుమారుణ్ణి? శారాకి ఇస్తాడా, హాగర్కి ఇస్తాడా? శారాకి ఇస్తాడా, హాగర్కి ఇస్తాడా? ఎవరికి ఇవ్వాలి? రూల్ ప్రకారం అయితే శారాకి ఇవ్వాలి. ఎందుకు? శారా అతని యొక్క భార్య. సో దేవుడు ఎవరి ద్వారా ఇవ్వాలనుకుంటే శారా ద్వారానే ఇవ్వాలి. ఆవిడ కూడా ముసలమ్మే, ఇంకేమంటాం, బామ్మగారే. ఆ బామ్మగారితోనే ఏమన్నాడు, నీకు కుమారుడు పుడతాడు. నేను ఎలా చెప్పనా, వాగ్దానం చేసింది శారా విషయంలో అయితే అబ్రహాం మరలా 16వ అధ్యాయంలో ఏం చేశాడు తెలుసా? హాగరుతో వెళ్ళాడు. అంటే అబ్రహాం నమ్మాడు ఏమని, కుమారుని ఇస్తాడని. కానీ 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేశాడు? ఆ వాగ్దాన విషయమే అతడు నిర్లక్ష్యం చేశాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా అన్నాడు. ఆదికాండం 17లో మరలా దేవుడు ఎలా చెప్పాడు, నువ్వు యథార్థంగా నడుచుకో అన్నాడు. ఎందుకు యథార్థంగా? హెబ్రీలో యథార్థత అంటే ఏంటంటే తుమ్మిం అంటే యథార్థంగా నడుచుకో, నిందారహితంగా నడుచుకో. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన తర్వాత ఓపిక లేకపోతే ఎట్లా కుదురుద్ది? అంతే కదా, వాగ్దానం ఉంది, వాగ్దానం ఉన్న తర్వాత ఓపిక లేదు. ఓపిక లేకపోతే ఏం చేయలేము? స్వతంత్రించుకోలేం. చూడండి, ఓపిక లేకపోతే ఏం చేయలేం? వంట చేయడానికి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఉల్లిపాయలు కోసినప్పుడు ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ గొడవ నాకెందుకు అనుకుంటారు, అనుకోరా? ఓపిక లేకపోతే ఏం చేయలేమంటే కార్యాన్ని చూడలేం. ఇప్పుడు తమ్ముడికి ఓపిక ఉంది కాబట్టి ఏం చేశాడు? కూర్చున్నాడు. ఇప్పుడు ఓపిక లేకపోతే ఏం జరిగిద్ది? వెళ్ళిపోతారు. కానీ దేవుడే వాళ్ళకి ఓపిక ఎలా ఇచ్చాడు? ప్రభుకు స్తోత్రం, దేవుడే వాళ్ళకి ఓపిక ఇచ్చాడు. అట్టి మనసు కూడా దేవుడే ఇచ్చాడు, వాక్యం కూడా వారికి దేవుడే ఇస్తాడు. మీరు కూడా నిరీక్షించండి. ప్రభు ఎలా అంటున్నాడు, వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందో వారికి కూడా చెప్తాడు. తమ్ముడు వినండి, దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటంటే, అబ్రహాముకు నిరీక్షణ కలిగించింది వాగ్దానం. కాబట్టి మనకు ఉన్నది వాగ్దానం ఏంటంటే మన యొక్క జీవితమే. ఆ జీవితాన్ని ప్రభు ఇలా చెప్తున్నాడు, వాగ్దానముగా అనుగ్రహించాడు. దాన్నే మనం చదువుకుందారండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానము బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. చూడండి, క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానం. అందరూ నాతో ఇలా చెప్పండి, క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానము. జీవమును గురించిన వాగ్దానము. చూడండి, మన జీవాన్ని గురించిన వాగ్దానాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాగ్దానమును బట్టి చూడాలి. ఏం చేయాలా? వాగ్దానాన్ని బట్టి చూడాలి. అంటే నేను ఎలా అంటాను, ఏదైతే దేవుడు మాట్లాడాడో ఆ రోజు నుంచి మన చూపులు మారాలి. ఎలా మారాలంటే, దేవా నీవు నా జీవితంలో కార్యం చేస్తానన్నావు, ఆ కార్యం జరిగినట్లుగా మనం చూడాలి. మనం ఎలా చూడాలి? ఆ కార్యము జరుగునట్లుగా. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఒక పిక్చర్ ఇమాజినేషన్ చేయండి. ఏంటంటే మీ జీవితం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో చూడండి. మీ జీవితంలో ఎలా ఉండబోతుందో ఒక ఇమేజ్ అనేది మీ పిక్చర్లో తెచ్చుకోండి. ఇప్పుడు రాజుగారు ఎలా ఉండబోతున్నారు? ఓ 5 సంవత్సరాలు రాజుగారు, 5 సంవత్సరాలు కాదు, ఓ 2 సంవత్సరాల్లోనే, పోనీ లేకపోతే 1 సంవత్సరమే, 1 సంవత్సరంలో అతను ఎలా ఉండబోతున్నాడో తెలుసా? ఆ పిక్చర్ దేవుడు ఇస్తాడు. చూడండి, ఆ పిక్చర్ ఇచ్చినప్పుడు అతనికి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఆలోచించేయండి. ఒక పిక్చర్ దేన్ని బట్టి? విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడా లేదా? అంటే మీ విశ్వాసాన్ని బట్టి ఏం చేయాలి? మీ జీవితాన్ని ఊహించాలి. మీరు ఊహించిన దానికన్నా దేవుడు ఏం చేస్తాడు? అత్యధికంగా చేస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గలవాడు అని ఉంది. అంటే ఊహించేదానికన్నా అత్యధికంగా చేస్తాడంటే దేవుడు ఏం చేయమన్నాడు? ఊహించు అంటున్నాడు. మీరు ఊహించండి. కళలు కానండి, వాటిని సహకారం చేసుకోండి అన్నారా? నేను కూడా ఇలా అంటాను, మీరు కళలు కానండి, సహకారం ఆయన చేస్తాడు. మీరు ఎంత కళలుగా అంటారు? తమ్ముడు కళ వచ్చిందానికి ఎలా ఉంటాడు? ఇప్పుడు కళలో మనం ఎంత ఇమాజినేషన్ చేస్తాం? మనమే రాజు అయిపోయినట్టు, మనమే గొప్ప స్టేజ్కి వెళ్ళిపోయినట్టు ఇమాజినేషన్ చేయొచ్చా చేయకూడదా?
ఇప్పుడు మీరు చూడండి, ఈ అత్తకట్లు ఉందండి, అత్తకట్లకి మనకు రాజుగా అయిపోయాము అనేది ఇమాజినేషన్ చేయొచ్చా చేయకూడదా? మనకలా మన ఇష్టం. ఇమాజినేషన్ చేసుకుంటే తప్పేమనుందా? ఎలా అంటాను, ఇమాజినేషన్కి లిమిట్స్ లేవు. కొంతమంది గాల్లోనే మేడలు కడతారు, పట్టపగలు కొంతమంది కళ్ళకి నేస్తారు. ఏమని? జీవితం ఎట్లా ఉండబోతుందని. నేను కూడా ఇలా అంటాను, విశ్వాసం బట్టి మీరు ఊహించండి ఎలాగ మీ జీవితం ఎలాగో ఉండబోతుందో. కారణం ఏంటంటే మీ జీవితాన్ని దేవుడు అలాగూ చేయబోతున్నాడు. కాబట్టి కళలు కనడం అనేది మంచిదే, కానీ అవి దేవుడిచ్చే కళలు అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, వాక్యం విన్న వాళ్ళకి కళలు వస్తాయి. ఎలాంటి కళలు వస్తాయనంటే మీ జీవితం ఎలా ఉండబోతుందో అలాంటి కళలు వస్తాయి. అలాంటి కళలు వచ్చిన వాళ్ళు ఏం చేయరు? కూడిక మానేసుకోరు. హెబ్రీ పత్రికలో ఉంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కారణం ఏంటంటే జీవితం పట్ల నిరీక్షణ లేనోడు వాక్యం ఎలా అంటాడు? ఇప్పుడు నా జీవితం పట్ల నాకు నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ దేని బట్టి కలుగుతుంది? జీవితాన్ని బట్టి కలుగుతుంది. అంటే ఇక్కడ వాక్యం ద్వారా నాకు నిరీక్షణ కలుగుతుంది అంటే ఖచ్చితంగా నేనేం చేస్తాను? వాక్యాన్ని కోల్పోవడానికి నేను ఇష్టపడను. ఎవరైనా ఫోన్ చేసి టయానికి అప్పుడు ఏమంటాం? ఇప్పుడు రాబోతుంది నా జీవితం. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు మన జీవితం కాదు, మన జీవితం ఎవరు? ప్రభు. ఇప్పుడు ప్రభు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా జీవితం ఇప్పుడు వస్తుంది, నువ్వు కాసేపు తర్వాత మాట్లాడు అని అనాలే, అంతే కదా? ఎందుకంటే ప్రభు ఎవరు? మన యొక్క జీవితం. ఈ నిరీక్షణ లేకపోతే ఖచ్చితంగా మనం భయపడిపోతాం. భయపడి ఏం చేస్తాం? ఖచ్చితంగా భయపడడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనము ముందుకే సాగలేం. ప్రభు మాటను కూడా మీరు ఆలోచన చేయండి. ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్న మాటను కూడా మీరు మనసు పెట్టండి. ఇంకో విషయాన్ని నేను తెలియజేస్తాను, అది కూడా మీరు చూడండి. హెబ్రీ పత్రికల నుంచి ఈ మాట చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇలా ఉంది. ఏంటంటే ఇంత గొప్ప రక్షణ అని అన్నాడు. హెబ్రీలు అనగా ఎవరంటే నది దాటిన వారు. హెబ్రీలు అనగా ఎవరికి ఇచ్చారు? ఎవరు? ఎక్కడ ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావా? కళలోకి వెళ్ళావా? కళలోకి వెళ్ళకు, ఇంటికి వెళ్ళిన తర్వాత కళ కను. కాబట్టి హెబ్రీలు అనగా ఎవరు? నది దాటినవాడు. చెప్పండి, నది దాటినవాడు. మీరు ఏం చేయాలా? నదిని ఏం చేయాలా? దాటాలా? అయితే దాటాలో కూడా ప్రభు చెప్తాడు. చూడండి, హెబ్రీలు అనగా ఎవరంటే నది దాటినవాడు అనగా యూఫ్రటీసు అద్దరునున్న అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము నది దాటిని వచ్చినవాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభు కూడా ఇలా చెప్తున్నాడు, నది దాటిన వారి గురించి ఇలా రాస్తున్నాడు. ఆ మాట చదువుతాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదువుదాం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్ద కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయేను. చూడండి, వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేశాడు. ఏం చేశాడంటే యోర్దాను నీళ్ళు ఏమైపోయినాయి? ఎండిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నది దాటారు. ఆ దాటబడిన సంగతి గురించి దాటేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. ఇప్పుడు మీరు చదవండి. ఎన్నో వచనం అంటే 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాల్ అను పేరు అని ఉంది. పుట్నోట్లో ఏముందంటే దొరిలించబడిన అనే మాట ఉంది. గిల్గాల్ అంటే ఏంటి? దొరిలించబడింది. ఇలా చెప్తాను. గిల్గాల్ అంటే అవమానము దొరిలించబడింది. చెప్పండి, గిల్గాల్ అంటే ఏంటి? అవమానం ఏమైంది? దొరిలించబడింది. ఎవరి జీవితంలో అవమానం దొరిలించబడింది? నది దాటిన వారి జీవితంలో. అంటే నది దాటిన వాడు ఎక్కడ లేడు? అవమానంలో లేడు. ఒకవేళ అవమానం ఉంటే అదేమవుతుంది? దొరిలించబడుతుంది. ఐగుప్తులు వీళ్ళని ఏం చేశారంటే అవమానించారు. కానీ నది దాటిన తర్వాత ఇక అవమానము లేదు. దానికి నిదర్శనం ఏంటంటే వారున్న స్థలమే. చూడండి, వారున్న స్థలము, వారికి ఇచ్చిన మనసు ఏంటంటే ఇక మన మీద అవమానము లేదు. చూడండి, ఎవరికి అవమానం ఉంటుంది? బైబిల్లో మత్తయి సువార్తలో 2 ఇల్లులు ఉంటాయి. ఒక ఇల్లు బండ మీద కట్టబడింది,
ఇంకోటి ఇసుక మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చినా తుఫాను వచ్చినా గాలి వీచినా అది పడలేదు. కానీ ఇసుక మీద కట్టబడింది పడిపోయింది. ఇప్పుడు ఎవరికి అవమానం ఉంటుంది? పడిపోయిన ఇంటి గల యజమానుడికి అవమానం ఉంటుందా? పడిపోని ఇంట్లో గల వ్యక్తికి అవమానం ఉంటుందా? ఇల్లు పడిపోతేనే ఏముంటుంది? అవమానం ఉంటుంది. ఇల్లు నిలబడితే అది అవమానం కాదు. అది చూడండి, ప్రభు కూడా ఇలా అంటున్నాడు ఏంటంటే, యోర్దాను దాటారని అంటే ఇక వాళ్ళకి ఏముంది? ఇంటి విషయంలో వారికి భయము లేదు. ఆ యోర్దాను దాటిన తర్వాతే స్వాస్యం. యోర్దాను దాటిన తర్వాత ఏముంది? స్వాస్యం ఉంది. వారి స్వాస్యంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట వాళ్ళ జీవితంలో ఏం దొర్లించబడింది? అవమానం దొర్లించబడింది. నేను కూడా ఇలా అంటాను, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా మన మీద ఉన్న అవమానం ఏంటంటే, ప్రభు నమ్మిన తర్వాత కూడా పాపము చేస్తున్నారు అనే అవమానము ఉంది. కానీ ప్రభు దారిని ఏం చేయబోతున్నాడు అంటే దొర్లించబోతున్నాడు ఈ పరిచర్య ద్వారా. ప్రభుకు స్తోత్రం. ఈ పరిచర్యలో ఇక ఏం లేదు అని అంటే ఇక మరలా పడిపోవడం అనే అనుభవం లేదు. ఐగుప్తులో వాళ్ళు ప్రయత్నం చేసిరి, కానీ ఆ ప్రయత్నములన్నిటిలో వారు విఫలులైపోయారు, వారు మూలిగారు. అపొస్తల కార్యముల గ్రంథంలో కూడా పౌలు ఏమన్నారు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణంలో నాకు శరీరం నుంచి నన్నెవడో విడిపించును. ఇది ఎక్కడున్నమాట? హృదయంలో ఉన్నమాట. ఇశ్రాయేల్ జీవితంలో కూడా ఏముంది? మూలుగు ఉంది. అంటే ఐగుప్తు అనేది పాపం అయితే పౌలు కూడా ఎక్కడున్నాడు? పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్న ఆయన ఇలా అంటున్నాడు ఏంటంటే, అయ్యో నేనంత దౌర్భాగ్యుడును. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన ఎక్కడికి నడిపించాడంటే గేల్గాలు అనుభవంలోనికి నడిపించాడు, నది దాటిన అనుభవంలోనికి నడిపించాడు, స్వాస్థ్యం ఉన్న అనుభవంలోనికి నడిపించాడు. కారణం యెహోషువ. కారణం ఎవరు? నాయకుడైన యెహోషువ. యెహోషువ అనగా అర్థం ఏంటంటే మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షిని కలగజేయు ఆ నాయకులు మనల్ని ఎక్కడికి నడిపిస్తారంటే స్వాస్థ్యం నడిపిస్తారు. ఇక అవమానం అక్కడ ఉండదు. అందుకే దాన్ని ఎలా అన్నాడు? అది గొప్ప రక్షణ. చూడండి, అంటే ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటంటే మన ఇల్లు ఇక కూలిపోదు అనమాట. మన ఆలోచనల విషయంలో మనం ఏం కాము, ఇంకా బలహీనులము. మనం పడిపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారుండ్రా. అందుకే ఈ మధ్య ఇల్లు బయటలు ఏం పెడుతున్నారు? నన్ను చూసి ఏడవకురా నరగోలకి నమస్కారం, కోతి బొమ్మ పెట్టి ఏం చేస్తున్నారు? కోతి బొమ్మ పెట్టే చెప్తున్నారు. ఏమన్నా నన్ను చూసి ఏడవద్దు. కొంతమంది దిష్టి బొమ్మలు ఆడతారు. ఎందుకు ఆడుతున్నారు? ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారని. ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, మనం పెట్టాలని ఇలా చెప్తాను. ప్రభు ఇలా అంటున్నాడు, అవమానం మన మీద ఇక ఉండదు. మీరు నిరీక్షించండి. ఎందుకంటే మన ఆలోచనల విషయంలో ఆయన మనల్ని ఏం చేయడు? సిగ్గుపరచడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత సిగ్గుపరిచాడా? కానీ నేను ఎలా చెప్పనా, శారమ్మ నీచురాలకి ఎంచబడింది తెలుసా? తర్వాత ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన తర్వాత శారా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మరలా హాగర్ దగ్గరికి వెళ్ళాడు. హాగర్కి కొడుకు పుట్టాడు. ఇప్పుడు అది అవమానమా లేకపోతే అది ఘనత ఆమెకు? హాగర్ దృష్టికి శారం ఏమైంది? నీచురాలు అయింది. అంటే దాన్ని ఏమన్నాడు? అది అవమానం. చూడండి, చూస్తున్నప్పుడు ఇప్పుడు రోజు కూడా ఆడు తిరుగుతున్నప్పుడు ఈవిడలో ఏం కలుగుతుంది? అవమానమే. వాగ్దానం చేశాడు కానీ పుట్టింది ఎవరికి? ఆవిడికి. అది ఎలా ఉంది? అది ఎంత అవమానం అండి. వాగ్దానం చేశాడు, నెరవేర్చలేదని కలుగుతుందా లేదా? ఈరోజు లోకాన్ని చూసి కూడా విశ్వాసం అది అనుకుంటున్నాడు. ఏమని? ప్రభుని నమ్మని నా జీవితంలో జరగలేనివన్నీ వాళ్ళ జీవితాల్లో జరిగిపోతున్నాయని. కానీ నేను ఎలా అంటాను, నువ్వు వేరు వాళ్ళు వేరు. కారణం ఏంటంటే ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటంటే ఇస్సాకు వేరు ఇష్మాయిలు వేరు. ఇష్మాయిలు శరీరాన్ని బట్టి పుట్టినవాడైతే ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు. వాగ్దానం బట్టి పుట్టినవాడు మనకు మేలు. వాగ్దానం బట్టి పుట్టినది శ్రేష్టము. కారణం ఏంటంటే వాగ్దానం ఎవరు చేశారు? వాగ్దానం ఎవరు చేశారు? తమ్ముడు వింటున్నావా? వాగ్దానం ఎవరు చేశారు? చెప్పు, చెప్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎవరు? ప్రభుకు స్తోత్రం. వాగ్దానం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసేది ఏం చేస్తాడు? మంచిది చేస్తాడా చెడ్డ చేస్తాడా? ఇప్పుడు భూమి మీద ఉన్న తండ్రి చెడ్డోడైనా పిల్లలకి మంచి బట్టలుగా ఉంటాడు, చిరిపోని బట్టలు ఇస్తాడా? భూమి మీద ఉండే తండ్రి తాగుబోతైనా పిల్లలకి బిర్యానీ పెడతాడు. భూమి మీద ఉన్న తండ్రి చెడ్డోడైనా చదువుకోకపోయిన పిల్లల్ని
చదివిస్తాడు. భూమి మీద ఉండే చెడ్డ తండ్రి ఎంత ఆలోచిస్తే పరలోకమందున్న మంచి తండ్రి ఎంత ఆలోచిస్తాడు. అందుకే ఆయన చేసిన వాగ్దానం మంచిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది, 10వ వచనంలో ఇలా చెప్పబడింది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చునన్నాడు. శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. అందుకే ఆయన వాగ్దాన విషయంలో మనం ఏమవ్వం, సిగ్గుపడము. సిగ్గుపరచడు కాబట్టి. సిగ్గుపడము ఎందుకు? సిగ్గుపరచడం. ఎందుకు సిగ్గుపరుస్తాడండి? తర్వాత 21వ వచనంలో ఎవరు పుట్టారు? పుట్టాడు. వాగ్దానం బట్టి ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు అవమానం ఏమైంది? దొర్లించబడింది. ఇక మరలా హాగర్ నీచురాలుగా చూస్తుంది. ఇప్పుడు చూస్తుందా? ఇక చూడడానికి అవకాశము లేదు. ఇక ఆమె నవ్వుతుంది. ఏమని? యెహోవా నాకు నవ్వు కలగజేశాడు. ఇస్సాకు అనగా అర్థం ఏంటంటే నవ్వు. నీ జీవితంలో అదే నవ్వును కలగజేస్తాడు. ఏ విషయాన్ని బట్టి మనం భయపడుతున్నామో ఇక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. మనం ఎక్కడికి వచ్చేస్తాం? గేలుగాలికి వచ్చాం. చెప్పండి, నేను ఎక్కడికి వచ్చాను? గేలుగాలికి. మీరు గేలుగాలికి వచ్చారా? నాతో పాటు వెళ్ళి చెప్పండి, నేనును గేలుగాలికి వచ్చాను. మరలా ఇంకోసారి, నేనును గేలుగాలికి వచ్చాను. గేలుగాలి అంటే ఏంటి తమ్ముడు? కిషోర్, దొరిలించబడింది. ఏం దొరిలించబడింది? అవమానము దొరిలించబడింది. కాబట్టి గీలగాల్లో ఉన్న నీ జీవితం మీద ఇంకేముండదు, అవమానము ఉండదు. మన శత్రువు మనల్ని ఏం చేయాలనుకుంటాడు? ఎప్పటికప్పుడు అవమానపరచాలని చూస్తాడు, సిగ్గుపరచాలని చూస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని ఏం చేయడు, సిగ్గుపరచడు. కుక్క కూడా తన నాలుకను ఆడించదు అన్నాడు. కుక్క కూడా ఏం చేయదు, ఆడించదు. మీరు నమ్మండి, కొంతమంది నోరు పారేసుకోవాలని ప్రయత్నం చేస్తారనమాట. సో ఖచ్చితంగా వాళ్ళ నోరులన్నీ కూడా మూతబడే రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు ఉన్నాయి. కారణం ఏంటంటే క్రీస్తే రాబోచున్న మేలు. ఆ ప్రభుత్వం వస్తే మంచిదని కాదు నేను చెప్తానంట. అర్థమైందండి? ప్రభు మీ జీవితంలోకి వస్తే మంచి కార్యం. ప్రభు మీ ఇంట ఉన్నాడు, మీ యొద్దను ఉన్నాడు. కాబట్టి ఇది ఎలాగ జరుగునని ఆలోచించవద్దు. వాగ్దానం ఉన్నది కనుక సాగిపోడు. వాగ్దానం ఉన్నది కనుక ఆ చురుకుదనం ప్రభు ఇస్తాడు, వాక్యం ఇస్తాడు. ఈ వాక్యం వద్దకు అనేక మందిని నడిపిస్తాడు. ఎందుకంటే నిరీక్షణ లేని ప్రజలు దుఃఖాలలో ఉన్నారు, నిరీక్షణ లేని ప్రజలు భయాలలో ఉన్నారు. అట్లాంటి రోగులు అందరిని ఇక్కడికి నడిపించను కాక, ఆమెన్. అనేక మంది నిండిపోవుదురు కాక. కాబట్టి నిరీక్షణ గల ప్రజలను ప్రభు ఏం చేయబోతున్నాడు? లేపుకున్నాడు. చర్చికి వెళ్తున్నారు కానీ ఏం లేదు, సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే ప్రభుని గురించి అక్కడ చెప్పట్లేదు కాబట్టి అక్కడ నిరీక్షణ లేదు. కానీ ఇక్కడ ప్రభుని గురించే చెప్పబడుతుంది కాబట్టి మీ నిరీక్షణ అధికమవును గాక, విస్తారంగా మీరు నిరీక్షించుదురు గాక. కాబట్టి మీరు ఇక భయపడరు. అవమానము ఇక్కడ నుంచి ఏమవుతుంది? దొరిలించబడింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రారంభమవుతుంది ఏంటంటే పులి అని రొట్టెల పండుగ. ఏం పండుగ? పులి అని రొట్టెల పండుగ. కాల్చబడిన పశువుని మనం ఇప్పుడు తింటాం. యెరూషలేము గురించి, ఇశ్రాయేలు గురించి ఎలా చెప్పాడు? ఇక నిన్ను నీతిగల పట్టణమనియు అలాగే పరిశుద్ధత అను నగరం అనియు నేను చెబుతాను, నీకు పేరు పెడతానన్నాడు. నీతిగల పట్టణము, పరిశుద్ధమైన నగరము. దాన్ని ఇలా యథార్థమైన నగరం అన్నాడు. చెప్పండి, ఎలా చెప్పండి నాతో పాటు. నీతిగల పట్టణం, యథార్థమైన నగరము. అట్లా మనల్ని చేస్తాడు. నీతిగల పట్టణం చూడండి, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. యథార్థమైన జీవంలోనికి ప్రభు మనల్ని ఇప్పుడు నడిపించ. అదే మన పేరు, మన పేరే జీవితానికి ప్రభు నడిపించబోతున్నాడు. కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. మనము నది దాటిన వారమే కానీ నది ప్రక్కన ఉన్నవారం కాదు. రూబేనీయులు, గాదీయులు, మనస్సు అర్ధగోత్రపు వారు నది అవతల నిలిచిపోయారు. వారికి స్వాస్థ్యంలోనికి భాగము లేదు. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన మనల్ని నది దాటించాడు, స్వాస్థ్యంలోనికి ప్రవేశము కలిగించాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు విచారిస్తున్నావు? ఇక విచారించడానికి ఇవి దుఃఖ దినములు కాదు, ఇవే దినాలు హితవత్సరము. కాబట్టి సంతోషంగా పెండ్లి కుమారుడు ఉన్న కాలంలో మనం సంతోషించవలసిన వారమే కానీ దుఃఖపడవలసిన వారము కాదు. ఒకవేళ దుఃఖపడవలసిన వారం అయితే ప్రభువులో కీడు కూడా ఉందని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్పలేదు, కీడు ఉందని చెప్పలేదు. కాబట్టి వాగ్దానం ఉన్నది కనుక అట్టి చురుకుదనం మీకు కలుగును గాక. చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను, ఈ మాటే చెప్పి ముగించేస్తాను. ఇశ్రాయేలీయులకి పిల్లలు ఎలా పుట్టారంటే ఇలా చెప్పాడు, ఐగుప్తులు అసహించుకునేంతగా పుట్టారంట. చెప్పండి, ఇశ్రాయేలు పిల్లలు ఎలా పుట్టారు?
ఐగుప్తులే అసహించుకున్నారంటే ఏమని, ఎందుకు అసహించుకున్నారు? అసలు వాళ్ళ పిల్లలు పుడతానే ఉన్నారు. చూడండి, వాళ్ళకి పిల్లలు పుడతానే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ఏముండాలి? సత్తు ఉండాలి లేదా బలం ఉండాలి లేదా? ఇప్పుడంటే ఏం చేస్తున్నారు? ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువ మందే పుట్టేవారు, 9 మంది అలా పుట్టేవారు. ఇప్పుడు ఒకరికి అనడానికే ఏముంటలేదు, బలము ఉండట్లేదు. ఇలా చూడండి, ఇశ్రాయేలుకి పిల్లలు పుట్టారంట. ఎంతలో పుట్టారంటే ఐగుప్తీలు అసహించుకొని. అట్టు చురుకుదనం ఎట్లా వచ్చింది? ఇలా అన్నాడు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. చెప్పండి, మీరు చెప్పండి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, హెబ్రీ పురుషులు కూడా చురుకైన వారే. వారిని కూడా ప్రభువులు చెప్తున్నాడు, వారు కూడా నది దాటిన వారే, స్త్రీలు కూడా నది దాటిన వారే. అట్టి చురుకుదనం వారికి ఎలా కలిగింది అని అంటే ప్రభువులు చెప్తున్నాను, వాగ్దానమును బట్టి. దేని బట్టి? నువ్వు ఎందుకు ఎంత ఆరోగ్యంగా ఉన్నావంటే ఇలా చెప్పాలి, వాగ్దానం ఉంది. నేను చదువులలో చాలా బాగా చదువుతున్నానంటే ఇలా చెప్పలేమని, వాగ్దానము ఉంది. ఇలా చెప్పండి, నువ్వు ఎలాగ ఆశీర్వదింపబడుతున్నావంటే వాగ్దానము ఉంది. వాగ్దానమును బట్టే చురుకుదనము, వాగ్దానమును బట్టే నిరీక్షణ, వాగ్దానమును బట్టే జీవము, వాగ్దానాన్ని బట్టే ఫ్రూట్ఫుల్ లైఫ్ అనమాట. కాబట్టి అవి మీకు సమృద్ధిగా కలుగునుగాక. అట్టి చురుకుదనం మీలో కలుగునుగాక, అట్టి ఆసక్తి మీలో కలుగునుగాక, అట్టి నెమ్మది మీకు కలుగునుగాక. ఇంకనూ అనేక వాగ్దానాలు మీరు స్వతంత్రించుకుందరుగాక. కాబట్టి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనం ఎక్కడున్నామంటే గేలుగాలులో ఉన్నాం. అక్కడ నుంచి మనం వెనకకి వెళ్ళవలసిన వారము కాదు, ఇక్కడుంటే మీకు మేలు. కాబట్టి ప్రభు ఇంకా అనేక సంగతులు ఈ స్థలం ముందు బయలుపరచబడును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, తెలియపరచబడిన ప్రతి సంగతిని బట్టి మేము నిరీక్షిస్తున్న మా జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో. భయపడక, దిగులు పడక, చింతపడక, అబ్రహాం భయపడినట్టుగా మేము భయపడక, దేవ తండ్రి వాగ్దానం ఇచ్చి నిరీక్షణ కలిగించి మా నవ్వు కలగజేసిన ప్రభువా నీకు స్తోత్రాలు. శారాకి గర్భఫలం ఇచ్చి హాగరు నుండి దేవతండ్రి దూరపరిచి హాగరు ద్వారా కలిగిన అవమానమును చెరిపివేసిన ప్రభువానికి స్తోత్రాలు. యెహోవా చెప్పాను, అది ఆమె ఎడల చేసినను దానిని బట్టి మేము నిరీక్షిస్తున్నాం. మా జీవితం వాగ్దానం, అన్ని విషయంలో ఈ వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం మీ పిల్లలకును మీ పిల్లల పిల్లలకును అన్నావు ప్రభా. దేవతండ్రి ఈ కుటుంబానికి సమృద్ధిగా రక్షణ కలుగును గాక. ప్రభా తండ్రి ఈ యొక్క బంధువులకి, స్నేహితులందరికీ రక్షణలోకి వచ్చుదురు గాక. దేవ మీరు తెలియజేశారు, ఈ వాగ్దానం మీకును మీ బంధువులకు మీ దూరస్తులందరికీ అని మీరు తెలియజేస్తారు. అది కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. దేవ వాగ్దానం బట్టి చురుకుతనం మాలో కలుగును గాక. ఇక మీదట మేము బలహీనులముగా ఉండకుందుము గాక. ఇక మీదట దేవ శరీరాన్ని బట్టి మా జీవితాన్ని మేము ఎంచుకుందుము గాక. వాగ్దానం ఉన్నది కనుక నేను భయపడను, వాగ్దానం ఉన్నది కనుక నేను సాగిపోదును, వాగ్దానం ఉన్నది కనుక సమస్త కార్యములు నా యందు ప్రభు జరిగిస్తాడనే నిరీక్షణతో దేవ మీరు అట్టి పునరుద్ధాన శక్తిని వినియోగపరచమని క్రీస్తు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.